జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల 15వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు. మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనీశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాశులు మారేప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని ఇలా ఉంటుంది, అష్టమ శని ఇలా ఉంటుంది. అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి, నదులకి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మే 15వ తారీఖు నుంచి ఒక 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం సహజ 3వ స్థానము, బచక్రంలో సహజ 3వ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. యాక్చువల్గా 3వ స్థానం అనేది మరణకారక స్థానము. మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము. కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే 3వ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉంటే 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 9వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. సో అంటే ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి. ఇప్పుడు 7వ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. 9వ స్థానం మీద ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో 9వ స్థానానికి అధిపతి, ఆయన ధనుసు రాశికి అధిపతి. 9వ స్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం. అంటే ఇంకా అదొక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు. శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది. అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది. ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మను మంచి మంచి థాట్స్ ఇస్తారు, ఈ పని చెయ్యి, మీకు ఇన్ని వరాలు వస్తాయి, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటుందన్నమాట. అందరితోటి బాగుంటుంది, ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి. ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానంలో. మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది, కానీ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషను ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. 2 ఉన్నాయి. సో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి, బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి గురు భగవానుడి యొక్క 3వ రాశి సంచారము, మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం. మనం స్టార్టింగ్లో తెలుసుకున్నట్టు సౌభాగ్య యోగం మీకు బాగా అప్లికేబిలిటీ ఉంటుంది. ఫస్ట్ మీకే అసలు ఎందుకంటే 3వ స్థానంలో ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో ఉంటున్నాడు కాబట్టి సౌభాగ్య యోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే మీకు అవివాహితులైతే కనుక ఈ గోచారం అయ్యే లోపల గురుబలం బాగా ఉంది. ఇప్పుడు గోచార రీత్యా గురుబలం బాగా ఉంది. మీ జన్మకాలంలో అంటే మీ జన్మకుండలిలో కూడా గురుబలం ఉంటే చాలా మంచి మ్యాచ్ మేకింగ్ అనేది ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, మంచి మ్యాచ్ మేకింగ్ ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో గురుబలం లేకపోయినా ఇప్పుడు గోచారంలో ఉన్న గురుబల రీత్యా మీకు మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వడము, వివాహం కోసం అంటే ఒక మాటలో చెప్పాలంటే అవివాహితులకి వివాహం జరిగే శుభ సమయం. వివాహితులకి కూడా మీ వైవాహిక జీవితంలో ఏమన్నా మనస్పర్ధలు అలాంటివి ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అయ్యే సమయము. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం కుదుట పడే సమయము.
ఈ సమయము. అలాగే ఈ సమయంలో గురు భగవానుడు మీకు భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. సప్తమ దృష్టితోటి ఆయన నవమ స్థానాన్ని చూస్తూ భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే కనుక డెఫినెట్గా మీరు మంచి గుడ్ న్యూస్లు వింటారు. ఏ విషయాలకు సంబంధించిన అంటే మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు, లేదా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిత్య దైనందిన జీవితంలో మీ పిల్లల విషయంలో కావచ్చు, లేదా మీకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఏదైనా ఒక మంచి శుభత్వానికి అదృష్టానికి సంకేతము గురు భగవానుడి యొక్క సప్తమ దృష్టితోటి నవమ స్థానం చూడడం అనేది నిజంగా చాలా మంచిది. అలాగే లాభస్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు నవమ దృష్టితోటి. లాభస్థానాన్ని ఆయన చూస్తూ ఫైనాన్షియల్గా మంచి జీవాన్ని పోస్తూ ఉన్నారు. మీ ఉదాహరణకి మీ జన్మజాతకం ఇప్పుడు చాలా సపోర్టింగ్గా ఉంటే ఇది ఇంకా చాలా బాగా ఉంటుంది. మీ జన్మజాతకంలో కొన్నిసార్లు జన్మజాతకంలో ఫైనాన్షియల్గా సపోర్టింగ్ ఉండని పరిస్థితులు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు అలాంటి ఫేసెస్లో ఉంటే ఏదో ఒక రకంగా డబ్బులు వచ్చేస్తాయి. ఆ టైంకి అరే ఈ పేమెంట్ ఉంది, ఇది ఎలా కట్టాలి అని బాధపడుతూ ఉంటే, లేదా ఇది ఎలా చేయాలి అని బాధపడుతూ ఉంటే కనుక వెంటనే ఆ పేమెంట్ మీ చేతికి అందుతుంది. అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు భగవంతుడు పంపిస్తాడు. అంటే ఫైనాన్షియల్గా పూర్తిగా డ్రై అవ్వనీయకుండా, ఎప్పుడైనా జన్మ కుండలిలో కనుక ఫైనాన్షియల్ హౌస్ ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బంది కలిగించే ఫేసెస్లో కనుక ఉంటే అప్పుడు మొత్తం డ్రై ల్యాండ్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎటు చూసినా ఏది సహాయం కనిపించని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు గురు భగవానుడి దృష్టి పడితే, అలాంటి టైంలో దృష్టి పడితే జీవం పడుతుంది. ఫస్ట్ టైంకి పనులన్నీ అయిపోతాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో టైంకి ఏ పనులు ఉంటే అవన్నీ కూడా అయిపోతాయి. ఈ విధంగా గురు భగవానుడు అందరినీ దీవిస్తున్నాడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే తృతీయ స్థానం అంటే మీ భుజాల మీదే గురు భగవానుడు ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. తృతీయ స్థానం అంటే బాతృస్థానం చాలా ఉంటాయి, బట్ అందులో ఒకటి భుజాలు. సో మీ భుజాల మీదే దేవగురువైన బృహస్పతి కూర్చొని ఆయన పనులన్నీ కూడా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఇంకొకటి మూడవ స్థానం అంటే వెహికల్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఇప్పుడు ఆయన ఎవరు మీ వెహికల్ డ్రైవరు, మీ జీవితం అనే ప్రయాణంలో రథసారథి ఎవరు అంటే కనుక గురు భగవానుడు అని చెప్పచ్చు. గురు భగవానుడు రథసారథియే మిమ్మల్ని నడుపుతూ ఉన్నారు. అయితే గురు భగవానుడు చూసేది ఏంటంటే ప్యూరిటీ మిస్ అయితే మటుకు ఆయన బలాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సో ఇన్ అండ్ అవుట్ ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఆల్రెడీ అలా మెయింటైన్ చేసేవాళ్ళైతే దాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్యూరిటీ అంటే ఏంటంటే మనోవికారాలు అంటకుండా అంటే సాంసారిక జీవితంలోనూ ఒక తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటే ఆ నీటి బొట్టు అంటినట్టే అనిపించదో అలాగా సాంసారిక జీవితంలో ఉన్న వాటిల్లో ఈ మాయలోకి పడిపోకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటూ మన జీవితాన్ని మనం సాగించడమే ప్యూరిటీ. లేదంటే లౌకికంలో ఉంటూ కంప్లైంట్స్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్స్, లేదా బాధపడడం మనకి ఇలా ఉంది, ఇలాంటివి ఏం లేకుండా అన్నిటికీ పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముడే చూసుకుంటాడు. నారు పోసిన వాడు నీరు పోయకపోతాడని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదండి. సో అలా నారు పోసిన వాడు ఖచ్చితంగా నీరు పోస్తాడు. మనం చేయాల్సిందల్లా మన ప్రయత్నం లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తూ భగవంతుడి యొక్క పాదాలనే ఎప్పుడు మనం ఆశ్రయించి ఉంటే కనుక ఇన్ అండ్ అవుట్ ప్యూరిటీ మనం మెయింటైన్ చేస్తూ ఉన్నట్లే. ఇలా కనుక మీరు చేస్తుంటే మీ ఉదాహరణకు మీ జన్మజాతకంలో గురుబలం లేకపోయినా ఇది రైట్ టైం గురుబలం పెంపొందించుకోవడానికి. ఎందుకంటే నవమ స్థానంలో ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి సప్తమ దృష్టితోటి మీకు గురుబలాన్ని పెంచుకునే అవకాశాన్ని కూడా మీకు కలిగిస్తూ ఉన్నారు. సో అలా ఈ విధంగా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కనుక ప్రింట్ మీడియాలో ఇలాంటి వాటిల్లో చేస్తూ ఉంటే కనుక మంచి సమయం ఇది మీకు. కాకపోతే కొంచెం పాలిటిక్స్ ఇలాంటివి ఉంటే ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళకి పాలిటిక్స్ ఇలాంటివి ఉంటే బట్ సక్సెస్ఫుల్గా ఎదుర్కొనే శక్తిని కూడా భగవంతుడే మీకు కలిగిస్తాడు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ మంచి సమయం. బట్ ఇద్దరిలో ఎవరికి కొంచెం ఎక్కువగా బెటర్గా ఉందంటే వ్యాపారస్తులకి కొంచెం ఒక 10 ఎక్కువ బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన సప్తమ స్థానం మీద పంచమ దృష్టితో చూస్తూ ఉన్నారు కాబట్టి చక్కగా వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయం అని చెప్పచ్చు. ఇవి గురు భగవానుడు మిథున రాశిలో ఉంటూ మీకు మీ మేషరాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు. మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. మీకు వీలైతే గురు చరిత్ర పారాయణం చేయడము,
అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము, కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము. ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే నామజపానికి తప్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారంలో ఆయన బచక్రంలో 3వ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాలని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ, గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి, వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు. ఇలా మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి, జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనందరం కూడా నడుపుకోవాలని చెప్పి, జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.